హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రేషు టాక్. ఒక స్టోరీ చెప్పుకుందాం. ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన ఓ యువకుడు తన కళ్ళల్లో ఒక్కటే కళ. అదేంటో తెలుసా? సినిమాల్లో నటించాలి. ఆ యువకుడు పేరు మరేదో కాదు, కొణిదెల శివశంకర వరప్రసాద్. తరువాత తెలుగు ప్రజల గుండెల్లో జరగని ముద్ర వేసుకున్న పేరు చిరంజీవి. సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆయనకు పెద్దగా ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ కష్టం చేయాలనే ఒక్క పట్టుదల మాత్రం ఉంది. ఏ పాత్ర ఇచ్చినా తనదైన శైలిలో చేయాలని తపన ఉంది. చిన్న చిన్న పాత్రలతో మొదలైన ప్రయాణం ఒక్కో సినిమాతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సాగింది. ఆయన డాన్స్ లో కొత్త ట్రెండ్ ని తీసుకొచ్చారు. ఫైట్స్ లో కొత్త స్టైల్ ని చూపించారు. డైలాగ్ చెప్పడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేశారు. అలాగే ప్రేక్షకుల ప్రేమతో చిరంజీవి కాస్త మెగాస్టార్ చిరంజీవిగా మారిపోయారు. కానీ మెగాస్టార్ ఎదిగిన తర్వాత కూడా ఇంత ఎత్తుకు తీసుకొచ్చింది ప్రేక్షకులేనని ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. సినిమాలతో కోట్ల మందిని అలరించడమే కాదు, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడానికి కూడా ముందుకు వస్తారు. అందుకే చిరంజీవి అంటే కేవలం ఒక హీరో కాదు, ఒక స్ఫూర్తి, ఒక శక్తి, ఒక భావోద్వేగం. ఎన్నో తరాలు మారినా, ఎన్నో కొత్త హీరోలు వచ్చినా తెలుగు సినిమా చరిత్రలో ఆయన స్థానాన్ని మాత్రం ఎవరు భర్తీ చేయలేరు. ఒక మనిషి జీవితంలో పుట్టినరోజులు ఎన్నో వస్తాయి, కానీ కొన్ని పుట్టినరోజులు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి. ఎందుకంటే ఆ రోజు పుట్టింది కేవలం ఒక మనిషి కాదు, కోట్లాది మంది అభిమానుల ఆనందాన్ని పంచే ఒక శక్తి. 1955 ఆగస్టు 22న జన్మించిన కోణిదెల శివశంకర వరప్రసాద్ తరువాత తెలుగు ప్రజల గుండెల్లో చిరంజీవిగా నిలిచారు. ఇక ఆ రోజు అభిమానుల గుండెల్లో పండుగ. చోట చోట సేవా కార్యక్రమాలు, థియేటర్లలో సెలబ్రేషన్స్, సోషల్ మీడియాలో మెగా సందడి. చిరంజీవి వయసు పెరుగుతున్న కొద్దీ అభిమానుల్లో ఆయనపై ప్రేమ ఇంకా పెరుగుతూనే ఉంది. సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు ఎన్నో, కానీ నిజ జీవితంలో ఆయన చేసిన సేవలు కూడా అంతే ప్రత్యేకం. అందుకే చిరంజీవి అంటే కేవలం ఒక పేరు కాదు, ఒక తరం కాదు, తరతరాల జ్ఞాపకం. ఎన్నో పుట్టినరోజులు చూసిన ఈ మెగాస్టార్ కు ఇంకా ఎన్నో పుట్టినరోజులు ఆరోగ్యంగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ, నా తరపున నుండి, మెగాస్టార్ ఫ్యాన్స్ తరపున నుండి మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు.